హాయ్ అండి, ఈరోజు కృష్ణకాంత్ పార్క్ చూపిస్తాను. ఇది స్ట్రీట్ నెంబర్ 4 జవహర్ నగర్లో ఉంటుంది. ఇదంతా పార్క్ బయట ప్లేస్. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి. అక్కడ బైక్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా పార్కింగ్ ఏరియా. దీనికి 2 గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు మనం పార్కింగ్ చేసుకోవచ్చు. మనకు రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. పెద్దవాళ్ళకేమో 10 రూపాయలు ఉంటుంది, చిన్నపిల్లలకు 2 రూపీస్ ఉంటుంది. కానీ డిజిటల్ పేమెంట్ అలో లేదండి, ఓన్లీ క్యాష్ ఉంటే టికెట్ ఇస్తారు. మనం పార్క్ లోపలికి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ ఒక జింక కూర్చోడానికి 2 బెంచెస్ కూడా ఉంటాయి. ఇక్కడ కూర్చొని కూడా మనం ఈ ఎన్విరాన్మెంట్ను ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత విశాలంగా ఉందో పార్కు లోపల. మధ్యలో ఒకటి స్ట్రీట్ లైట్ ఉంది. దాని చుట్టూ కూడా రౌండ్గా ఇదేనండి, రౌండ్గా ఎలా మొక్కలు నాటవచ్చు చూడండి. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నవి 2 ఎలిఫెంట్ బొమ్మలు. అందులో కూడా చిన్న ప్లాంట్స్ని నాటారు. ఇక్కడ చూడండి, మనం ముందుకు వెళ్ళే కొద్దీ మన ముందు ఒక స్తంభాలాగా ఉండి దానిపైన చెట్లను పెంచారు. ఎంత బాగుందో కదా ఇది, చూడండి ఎంత బాగుందో. మనం ఫ్రంట్ గేట్ నుంచి ముందుకు వెళ్తున్నాం కదా, మనం ముందుకు వెళ్ళకూడదు. లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఇదేనండి ప్లే గ్రౌండ్. చూడండి మనం లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అండి, ప్లే గ్రౌండ్ ఎంట్రన్స్. మనం ఎంట్రీ కాగానే మనకు 2 ఎలిఫెంట్ బొమ్మలు ఉంటాయి. ఒక రైట్ సైడ్ ఉంటుంది, ఒక లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూడండి ఎలిఫెంట్ బొమ్మ ఎంత బాగుందో. దీనిపైన కూడా పిల్లలు కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మనం లోపలికి ప్లేయింగ్ ఏరియా లోపల ఎంత విశాలంగా ఉందో చూడండి. ఎన్ని ఉన్నాయో కదా పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ బెంచెస్ ఉన్నాయి కదా, మనం అక్కడ కూర్చొని పిల్లలు ఆడుతుంటే చూడవచ్చు. అక్కడ కనిపిస్తున్నాయి కదా జారుబల్లలు. పెద్దవాళ్ళకు ఒక హైట్లో, చిన్నపిల్లలకు ఒక హైట్లో ఉంటుంది. ఇదేనండి చిన్నపిల్లలు ఆడుకునే జారుబల్ల. చూడండి ఎంత బాగుందో. హైట్ చాలా తక్కువగా ఉంది. వీళ్ళు భయపడకుండా ఈజీగా జారచ్చు. ఒకవేళ స్కిడ్ అయినా కానీ దెబ్బలు తగలకుండా ఉండడానికి హైట్ తక్కువ పెట్టినట్టున్నారు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి పార్కు ఎంత విశాలంగా ఉందో. చుట్టూ చెట్లు, మధ్యలో ప్లేయింగ్ ఏరియా ఎంత బాగుందో కదా. ఇది మాత్రం పిల్లలకు బాగా నచ్చుతుంది. మంచి వాతావరణం, వాళ్ళు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో కదా. ఇలాంటి వాతావరణంలో వాళ్ళకు కూడా ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ చాలా తక్కువగా అందుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం పుష్కలంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ చూసినా చెట్లేనండి, ఎంత ఆకుపచ్చగా ఉందో కదా. అసలు ఈ లొకేషన్ మనం ఎక్కడ చూడమండి. ఇక్కడ ఎంత రష్గా ఉన్నా కానీ మనకు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వాతావరణం వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఇలాంటి వాతావరణంలో కూడా వాళ్ళకి ఆడుకోవడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి దిండు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తాము. ఇక్కడ దిండుబాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీనికి ఇక్కడ ఈ పార్క్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఈ జారు వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా చెత్త ఉండదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. ఎక్కడ కూడా చెత్త కనిపించట్లేదు. చూడండి మెయింటెనెన్స్లో మాత్రం చాలా క్లీన్గా ఉంటారు. దిన్ను చూడండి వానికి నచ్చినట్టు ఆడుకుంటున్నాడు. మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువ ఉండే, అందుకే అంత ఫ్రీగా ఉంది. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా రష్ ఉంటుంది. మెయిన్గా సమ్మర్లో మాత్రం ఫుల్ రష్ అండి. చాలా అంటే చాలామంది ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి. ఇది చూడండి ఎంత బాగా ఉందో. దీని మీద పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా వాళ్ళకు చాలా బాగా ఆడుకోవాలనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరు లేకుండే, అందుకే దీనిని కాసేపు నేనే ఆడిపించా. తర్వాత చాలామంది పిల్లలు వచ్చారు ఆడుకోవడానికి. ఇక్కడ చూసారా, ఇది సింహం బొమ్మ. ఇక్కడ కూడా పిల్లలు కూర్చుంటారు. ఇదంతా ప్లే గ్రౌండ్ లోపల అండి, చుట్టూ కంచె ఉంటుంది. తర్వాత ఇది చిన్నపిల్లలు ఆడుకునే జారుబల్ల అని చెప్పా కదా, ఇవి పార్కులో చాలా ఉంటాయి. ఒక 3-4 ఉంటాయండి. ఇక్కడ చూసారా దిండుబాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడు. మేము వెళ్ళినప్పుడు రష్ తక్కువ ఉండే, పిల్లలు చాలా తక్కువ ఉండే.
తర్వాత చాలామంది వచ్చారు. ఇక్కడ చూసారా వీళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఆ విధంగా వాళ్ళు పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతారు. డిన్ను కూడా వాళ్ళతో ఆడుకోవాలని లోపలికి వెళ్ళాడు. అక్కడ అబ్బాయి ఇసుకతోని ఏదో గూడు కట్టాడు. దాన్ని చూసి డిన్ బాబు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత కాళ్ళతోని ఇసుకని తన్నాడు. వీళ్ళతో మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు. వీళ్ళు కొత్తగా డిన్నుకి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు అంత పెద్ద వాళ్ళైనా కానీ డిన్నుని మాత్రం చాలా బాగా ఆడిపించారండి. డిన్ను కూడా వాళ్ళతోని చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఈ విధంగా పిల్లలకు మాత్రం ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఆడిపించడం మాత్రం చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూసారా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళనే కాదు, పార్కులో చాలామంది పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఈ పార్కులో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనము ప్లే ఏరియా నుంచి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత పచ్చగా ఉన్నాయో. అసలు ఇక్కడ చెట్లు కూడా చాలా రకాలుగా ఉంటాయి. అసలు మనకు తెలియదు వాటి పేర్లు ఏంటిదో. ఇది చూడండి ఎంత బాగా కట్ చేశారో ఆ చెట్లన్నీ రౌండ్గా ఉన్నాయి కదా. ఇది ఫౌంటైన్ అండి. ఇందులో వాటర్ ఏమి ఉండవు, ఓన్లీ స్టాచ్యూ లాగా ఉంటుంది. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ మూవీ షూట్స్ కూడా జరుగుతాయి, ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ కూడా జరుగుతాయి, రీల్స్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో ఎన్విరాన్మెంటు. ఇక్కడ మాత్రం మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత రష్ ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఎక్కడ చూసినా చెట్లేనండి. అసలు ఈ పార్కుకు మనం వెళ్ళాలంటే చాలా మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎంత రష్ ఉన్నా కానీ మనకు అసలు డిస్టర్బెన్సే అనిపించదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి పార్కు ఎలా ఉందో, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూడండి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా చిన్న చెత్త కనిపించట్లేదు. ఇది చూసారా ఒక ఇల్లులా ఉంది ఇక్కడ, దాని కింద మనం కూర్చోవచ్చు. ఇది కూడా ఒక గ్రౌండ్ అండి. ఇక్కడ కూడా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళు ఏమన్నా బాలు బ్యాట్ అలాంటివి తీసుకొచ్చుకుంటే ఇక్కడ కూర్చొని ఆడుకుంటారు. మనం ఇక్కడికి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కూర్చొని తినచ్చు. మార్నింగ్ 5 to 9 వరకు కదా, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడ చాలా రకాల పక్షులు కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. చెట్లు కూడా అసలు ఎన్ని ఉంటాయో మనం అసలు కౌంట్ చేయలేము, అంత బాగుంటుంది. పూల చెట్లు చాలా ఉంటాయి. ఇక్కడ చూసారా మాకు డిన్నికి ఒక స్టాచ్యూ కనిపించింది. ఈ స్టాచ్యూ పేరంటే మీకు తెలుసా? ఇది విశ్వామిత్రుని స్టాచ్యూ అంట. విశ్వామిత్రు అంటే తెలుసా ఎవరో మీకు? అదేనండి మన శ్రీరాముని గురువు, గాయత్రి వంశ సృష్టికర్త. విశ్వామిత్రుని స్టాచ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పార్కులో ఇది హైలైట్ అండి, చాలా బాగుంటుంది స్టాచ్యూ. ఇక్కడ మేము చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చూడండి మీరు ఎంత బాగుందో. దాని చుట్టూ కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇది ఒక చెట్టు, దాని చుట్టూగా రౌండ్గా మొక్కలను పెంచారు. చూడండి ఎంత బాగుందో. చూసారా చెట్లను, ఒక మధ్యలో ఒక చెట్టు పెట్టారు, దాని చుట్టూరా రౌండ్గా చెట్లను పెంచారు. నిజంగా ఇక్కడ ఈ పార్కుకు హైలైట్ ఏంటంటే చెట్లు మొక్కలు అంత ఆకుపచ్చగా అంత గ్రీన్గా ఉంటుంది. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ వెదురు బొంగులు, మనకు చాలా తక్కువ కనిపిస్తాయి ఇవి. ఇక్కడ చాలా పిట్టలు పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి, అవి బాగా సౌండ్ చేస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో. నిజంగా ఎవరైనా ఎన్విరాన్మెంట్ని ఇష్టపడిన వారు ఉండరు అస్సలకే. ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి అక్కడ పూల చెట్లు కూడా ఎంత బాగా ఉన్నాయో, ఎల్లో కలర్లో, చాలా బాగా అనిపిస్తుంది. మాకైతే ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇది చూసారా ఇక్కడ ఇది ఒక కాలువ అండి. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు, ఇక్కడ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాలువలో నుంచి. సిటీలో ఉండే వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ కావాలంటే ఈ పార్కుకు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఇది చూడండి ఇలా మనం ముందుకు వెళ్తున్నాం కదా,
ఇక్కడ ఒక గార్డెన్ ఉంటుంది, టోపియర్ గార్డెన్ అని, చాలా బాగుంటుంది. చూడండి మీకు చూపిస్తాను. ఇదేనండి, చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయో. గ్రీన్కి మొత్తం గ్రీను, అందులో ఆరెంజ్ ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తుందో చూసారా. ఎంత బాగుందంటే ఇది చాలా మంచి లొకేషన్ అండి. ఇక్కడ మనం కాసేపు కూర్చోవాలి కానీ మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ రైట్ సైడ్ ఒకటి ఉంది కదా, ఇది మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇక్కడ చాలామంది రీల్స్ చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనుకో చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని చుట్టూ కూడా చెట్లు చూడండి ఎంత బాగా ఉందో. చుట్టూ చెట్లు మధ్యలో ఒక ఇల్లులాగా అనిపిస్తుంది నాకైతే. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఎక్సర్సైజ్ ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అందుకే నేను లోపలి వరకు వెళ్ళలేదు. చూడండి మీకు జూమ్ చేసి చూపించాను. అక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు, అందుకే అక్కడి వరకు వెళ్ళలేదు. ఇక చూడండి ఈ పచ్చని చెట్ల మధ్యలో మనం కాసేపు కూర్చోవాలి కానీ ఎంత బాగా అనిపిస్తుందో. ఇటు రైట్ సైడ్ బెంచెస్ కూడా ఉంటాయి. చూసారు అక్కడ కొంతమంది కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఈ పార్కులో రకరకాల చెట్లు ఉంటాయి, అసలు వాటి పేర్లు కూడా మనకు ఎక్కువ తెలియదు, కానీ నిజంగా చాలా బాగుంటుంది. అక్కడ ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, అది వాకింగ్ ఏరియా అండి. ఎర్లీ మార్నింగ్ 5కి వాకర్స్కి టికెట్ ఏమి ఉండదు, ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇది మనం సెకండ్ గేట్కి వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ చూసారా ఎంత బాగుందో. ఇది లెఫ్ట్ సైడ్ అండి. చూడండి చెట్లు ఎంత ఆకుపచ్చగా, పూల చెట్లు ఎంత బాగున్నాయో. నిజంగా మనం ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాలనిపించదు, అంత బాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెట్లేనండి. ఎంత బాగుంటుందంటే మనం అలా బెంచెస్ మీద కూర్చొని కాసేపు ఉండాలి కానీ చెట్ల మధ్యలో ఆ స్వచ్ఛమైన గాలి, ఆ ప్రశాంతమైన వాతావరణం మనకు బాగా అనిపిస్తుంది. ఇది క్యాంటీన్ అండి, ప్రజెంట్ ఏం అమ్మట్లేదు. ఇది ఒక పెద్ద గ్రౌండ్, ఇక్కడ చాలామంది కూర్చుంటారు, చాలామంది ఎక్సర్సైజ్ కూడా చేస్తారు. ఇది సెకండ్ ప్లే గ్రౌండ్, ఇది సెకండ్ గేట్ సైడ్ ఉంటుంది. చూడండి పిల్లలు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇది ఫస్ట్ దానికంటే కొంచెం చిన్నగా ఉంటుంది. చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. అక్కడ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుండ్రు. ఇది మనం కూర్చోడానికి మెట్లుంటాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇది ఈ ప్లే గ్రౌండ్కి వెనకాల ఉంటుంది సెకండ్ గేటు. ఇక్కడ కూడా టికెట్ ఇస్తారు, మనం ఇక్కడ కూడా టికెట్ తీసుకొని లోపలికి రావచ్చు. ఇది 6:30కి ఆ టైంలో ఈ విధంగా ఉంటుంది పార్కులో. మనం ఇప్పుడు సెకండ్ గేట్ నుంచి ఫ్రంట్ గేట్కి వెళ్తున్నాం. మనకు రైట్ సైడ్ ఒక చెరువు ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే మనకు ఫ్రంట్ గేట్ వస్తుంది. చూడండి ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉంటుంది. మనం ఫ్రంట్ గేట్ వరకు వచ్చాం. ఇక్కడ కూడా చూడండి ఈ లైట్కి కూడా చెట్లు ఎంత ఆకుపచ్చగా కనిపిస్తున్నాయో. ప్రశాంతమైన వాతావరణం, మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడికి వస్తే. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాటు. మనం స్టార్టింగ్ చూసాం కదా ఫ్రంట్ గేట్ దగ్గర, ఈ ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉంటుంది. ఇక మనం బయటికి వెళ్తున్నాం. సరే అండి, మీకు పార్క్ మొత్తం చూపించాను. మీకు కనుక మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.